సో పైప్లో ఇల్లు అనగానే కాన్సెప్ట్ కొత్తగా, ఇండియాలో ఎక్కడైనా ఉందా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో అన్ని హంగులు ఉన్న అతి చిన్న ఇల్లు చూద్దామా? ఇదే ఓపాడ్ పైప్ హౌస్. నీటి సరఫరాకు, ఇతర అవసరాలకు వాడే ఈ పెద్ద పైప్ను వాడి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు రూపొందించారు 23 ఏళ్ల సివిల్ ఇంజనీర్ మానస. ఈ ఓపాడ్ ట్యూబ్ హౌస్ ద్వారా అతి తక్కువ ధరలో, అతి తక్కువ స్థలంలో, అతి తక్కువ సమయంలో ఇప్పుడు సొంత ఇంటి కల నిజం చేసుకోవచ్చు అంటున్నారు మానస. అంతేకాదు, ఇది మూవబుల్, అంటే ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించొచ్చన్నమాట. 3 లక్షల రూపాయలతో కేవలం 15 రోజుల్లో యజమాని అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా కస్టమైజ్డ్ సింగిల్ బెడ్రూమ్ నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ వరకు ఓపాడ్ ఇల్లు నిర్మించవచ్చు. 40 గజాల నుంచి 120 గజాల స్థలంలోనే ఈ ఇంటిని నిర్మించుకోవచ్చు. ఈ ఓపాడ్ హౌస్ను ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్, టూరిజం, మెడికల్ క్లినిక్, తీర్థయాత్రా స్థలం ఇలా ఎక్కడైనా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు మానస. ఇప్పుడు మనమున్న హౌస్ 1 BHK, ఓవరాల్ డయా వచ్చేసి 2000 mm. సో ఒక పైప్ లెంత్ 2.5 మీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనమున్న హౌస్ మనం 2 పైప్స్ని కంబైన్ చేసి ఒక హౌస్గా మనం దీన్ని డిజైన్ చేసాము. బిల్టప్ ఏరియా ఓవరాల్గా వచ్చేసి 116 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది మనకి. ఇందులో అవసరాలకు అనుగుణంగా మార్చుకోగలిగే హాల్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ ఉన్నాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివి పంజాబ్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు మానస. సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిన ఎంతోమంది జీవితాలే తక్కువ ఖర్చుతో ఈ ఓపాడ్ హౌస్ నిర్మించాలన్న తన ఆలోచనకు కారణమని ఆమె చెప్పారు. లో బడ్జెట్ హౌసెస్ గురించి రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా ముందున్న క్వశ్చన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క లో బడ్జెట్ హౌస్ ఎన్ని వెదర్ కండిషన్స్ని తీసుకుంటుంది, తక్కువలో ఎలాంటి హౌసింగ్ నేను ఇవ్వగలను, తక్కువలో ఇవ్వాలి అంటే డెఫినెట్గా నేను మైక్రో హౌసింగ్కే రావాలి. ఉన్నాయి, బట్ ఎంత కంఫర్టబుల్ ఉన్నాయి. ఒక హౌస్ ఉండాలి, ఆ హౌస్ ప్రతి ఒక్క వెదర్ కండిషన్ని కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇన్సైడ్ మంచి ఫెసిలిటీ నేను ప్రొవైడ్ చేయగలగాలి. అట్లీస్ట్ చిన్నగా కాకుండా మినిమం మోడరేట్గా అయినా నేను దాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను. నార్మల్గా పైప్స్తో మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి. స్టేట్ టు స్టేట్, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ జరిగే డ్రైనేజ్ సిస్టమ్స్, ఈ కనెక్షన్స్ అన్ని మ్యాక్సిమం పెద్ద పెద్ద పైప్స్లోనే జరుగుతాయి, ఇలాంటి పైప్స్లో. సో ఆ పైప్స్ కొన్ని ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసేసి పక్కన రోడ్ పక్కన పెట్టేస్తారు. సో అలా ఏం చేస్తారంటే, కొంతమంది హోమ్లెస్ పీపుల్, అంటే ఎవరికైతే ఇల్లు లేవు, వాళ్ళు అందులో పడుకోవడం మనం చాలా టైమ్స్ సోషల్ మీడియాలో ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కూడా చూసే ఉంటాము. దీనిలో నేను హౌస్ మొత్తం డిజైన్ చేయగలిగితే, కొంచెం చేంజెస్ చేసి ఎలా ఉంటుందని ఒక ప్లాన్తోని అప్పుడు దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను, పైప్ మీద మెయిన్గా. దాదాపు 6 నెలలు ఈ ఓపాడ్ హౌస్పై పరిశోధనలు చేసి వీటిని ఎక్కువగా వాడుతున్న టోక్యో, జపాన్, హాంకాంగ్లలో పైప్ హౌస్ల వివరాలు సేకరించి మన అవసరాలు, వాతావరణానికి అనుగుణంగా సింగిల్ బెడ్రూమ్ హౌస్ డిజైన్ చేశారు మానస. తన ఆలోచనలో ఉన్న ఈ ఇంటికి రూపాన్ని కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అంటున్నారు మానస. ఫండింగ్ కోసం మా ఫ్యామిలీ ఆఫర్ చేయలేదు బేసిక్గా ఆ ఫండింగ్ అనేది. అప్పుడు నేను ఫండ్ చేసే పీపుల్ని వెతకడం స్టార్ట్ చేశాను. బట్ అందరికీ వచ్చిన ఒకే క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు అమ్మాయివి, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే ఎవరు గ్యారంటీ మాకు? మోర్ ఓవర్ నీకు ఫాదర్ లేరు, సో మీ మదర్ ఒక్కరే చేస్తున్నారు. మీ మదర్కి కూడా ఉన్న ల్యాండ్ డ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మా ల్యాండ్ మొత్తం, మాకున్న అగ్రికల్చర్ ల్యాండ్ వాటర్లో ఉండిపోయింది. సో మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ సపోర్టే లేదు. ఇలాంటి కండిషన్స్లో నిన్ను నమ్మి నీ కాన్సెప్ట్ని, అది కూడా ఇండియాలో లేని కాన్సెప్ట్ని ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు? ఏ బేసిస్ మీద నిన్ను నమ్మి మేము ఫండ్ చేయాలి అనే క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. స్ట్రగుల్ ఫేస్ చేసి అసలు ఎవ్వరు, ప్రతి ఒక్కరు, ఈవెన్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆన్ సైట్ నేను ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్వరు వచ్చి ఇది వర్క్ అవుతుంది, కాన్సెప్ట్ బాగుంది అని అనలేదు. ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన మాట టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, మనీ వేస్ట్. ఈ 3 words నేను రెగ్యులర్గా వినడం జరిగింది ఇనాగరేషన్ అయ్యి ముందు రోజు వరకు. ఏప్రిల్ 7న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఓపాడ్ హౌస్ను ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ డిజైన్ గురించి తెలుసుకుని మానసను అభినందించారు. ఫైనల్గా మా డ్రీమ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి హౌస్ ఉండాలి, ఓన్ హౌస్.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివి పంజాబ్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు మానస. సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిన ఎంతో మంది జీవితాలే తక్కువ ఖర్చుతో ఈ ఓపాడ్ హౌస్ నిర్మించాలన్న తన ఆలోచనకు కారణమని ఆమె చెప్పారు.